శ్రీ గురుభ్యో నమః. నేను గత 4 నెలలుగా విదేశాలలో అంటే లండన్‌లో ఉన్నాను. మా పిల్లల కోసం వచ్చాను. ఒక 3 రోజుల క్రితం నాకొక విషాదకరమైన వార్త తెలిసింది. నా చాలా సన్నిహిత మిత్రుడైన చింతా హరిప్రసాద్ గారు పరమపదించారు అని. నిజంగా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి విషయం. ఎందుకంటే నేను ఇంకా కొంతకాలం వారితో ఆధ్యాత్మిక ప్రయాణం చేయవలసి ఉండే. అయితే అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా నేను మళ్ళీ సంతాప సభకు కూడా రాలేను. కనుక వారికి నాకున్నటువంటి పరిచయాన్ని పంచుకోవడం చాలా అవసరమైనటువంటి విషయం. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వారు నాకు సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం పరిచయము. అప్పటికి వారి అమ్మాయి గాయత్రి. ఆ అమ్మాయి 3, 4 తరగతులు చదువుతుందనుకుంటాను. అప్పుడు వారు సిద్ధార్థ కాలనీలో మన వెంకటేశ్వర స్వామి గుడికి ముందు మూడవ బజార్‌లో ఉండేవారు. అప్పుడు తబలిస్ట్ వెంకటేశ్వర్లు గారని ఉండేవారు. ఆయన చాలా కార్యక్రమాల్లో చింతా హరిప్రసాద్ గారి గురించి చెప్పారు. బాగా పాటలు రాస్తారు అని. అంటే సరే వారితో పరిచయం ఏర్పడింది. మాకు దగ్గరలో ఉంటారు కాబట్టి తరచూ వెళ్ళడం. అక్కడే నాకు మంచి ఘంటసాల లాంటి గొంతున్న సుకుమార్ గారు, వేణు సుకుమార్ గారని చెప్పేసి ఆయన డాక్టరు. వారు గూడా పరిచయమయ్యారు. వెంకటేశ్వర్లు గారు, నేను, వారు అందరం కలిసి పాటలు వారు రాసిన పాటలు, నేను రాసిన పాటలు ట్యూన్ జేసుకోవడం, పాడుకోవడం చక్కగా అదో అదొక అద్భుతమైనటువంటి అనుభవం. అట్లా ఉన్న సందర్భంలో వారు మంచి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉన్నారు. అయితే వారు ఈ హిందూపూర్ ఆంజనేయ స్వామి దేవాలయానికి నన్ను తీసుకెళ్ళి అప్పుడు దుగ్గ్యాల లక్ష్మయ్య గారికి పరిచయం చేసి, వారి ద్వారా నన్ను దేవాలయంలో అర్చకత్వం చేసేలాగా ఏర్పాటు చేశారు. అప్పుడు నేను కాలేజీలో పనిచేస్తున్నా నాకు కుదరదని జెప్పాను. కానీ మీ సమయంలోనే మీరు చేయండి అని వారు చెప్పారు. అయితే నేను ఈ ఇద్దరి వ్యక్తుల్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎక్కడ ఉపన్యాసం ఉన్నా వీరి భక్తిని గురించి తప్పకుండా నేను చెబుతూ ఉంటాను. అయితే నేను ఆ విధంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో పనిచేస్తున్నా. ఇక్కడ మీకు తప్పకుండా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అది మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఆంజనేయ స్వామి మంత్రోపదేశం చేసినప్పటికీ, ప్రత్యక్షంగా నేను ఆంజనేయ స్వామి పూజ చేయాల్సిన సందర్భం ఎప్పుడూ నాకు ఏర్పడలేదు. ఇప్పుడు మాత్రమే అంటే ప్రధానంగా ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయంలో నేను పనిచేస్తూ సింధూరం రాయడం అవన్నీ చేస్తూ ఉండడం జరిగేది. అంటే నన్ను ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి సేవకు ఉపయోగించినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. తద్వారా ఆంజనేయ స్వామికి నాకు అనుబంధాన్ని పెంచేలాగా చేశారాయన. నేను పూజ చేస్తుంటే చాలా సార్లు అనేవారాయన. "ఇది ఒక్కడిని ఎవ్వరు ఉండరు. కామ్‌గా ఊరికి దూరంగా ఉన్న దేవాలయంలో ఆంజనేయ స్వామి పాటలు పాడుతూ లేదా స్తోత్రాలు చదువుతూ పూజ చేస్తుంటే, నాకెందుకో మీరు చేస్తుంటే రామకృష్ణ పరమహంస గుర్తొస్తున్నారు" అనేవారు. అది నేనెప్పుడు గూడా మర్చిపోలేను. వారి భక్తి కూడా చాలా గొప్పది. ఎలాంటిది అంటే వారు ఆఫీస్‌కి అంటే బ్యాంకుకి తయారైన తర్వాత వస్తే ఆ రోజు వనరులు ఉండేవి కాదు. గుడి ఊడవడానికి కూడా మనుషులుండేవారు కాదు. లోపల బయట నేను చేసుకోలేను కాబట్టి, వారొచ్చేసి చొక్కా పక్కకు పెట్టేసి టకటక ఊడ్చి, చల్లేసి స్వామివారి పూజ అయిన తర్వాత తీర్థం తీసుకొని వారు బ్యాంకుకెళ్ళి నేనేమో ఇటు వస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతూ ఉండేది. అట్లా జరుగుతున్న సందర్భంలో వారి శ్రీమతి గారు ఒకసారి మాకు గృహయోగం ఉందా లేదా? ఆయన ఇల్లు కట్టట్లేదు. ఎవరో చెప్పారట గృహయోగం లేదట. మేము కట్టినా అది వేరే వాళ్ళకి చెందుతుందట. ఇట్లా అంటే నేనన్నా గృహయోగం ఉందో లేదో తెలీదు గానీ, ఆయనకి అప్పంటే భయం ఉందమ్మా. అందుకని అప్పు చేయించి అర్జెంట్‌గా ఇల్లు కట్టేద్దాం. అదే ఇల్లు పూర్తవుతది అని కూడా చెప్పాను. అట్లా అనుకోకుండా మునుగోడు హౌసింగ్ బోర్డ్‌లో ఇల్లు కూడా తయారైంది. ఆ విషయంలో వారి భార్యాభర్తలిద్దరూ కూడా నా మీద చాలా కృతజ్ఞులై ఉంటారు. ఆమె నన్ను అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. అంత మంచి అనుబంధం ఉంది నాకు. అప్పట్లో రాఖీ కూడా కడుతూ ఉండేది. అయితే ఇంత మంచి అనుబంధం ఏమైపోయిందంటే తర్వాత తర్వాత నేనొచ్చి మా నాన్నగారికి ఆరోగ్యం బాలేపోవడం, అటు వారి శ్రీమతి గారికి ఆరోగ్యం బాలేపోవడం. కొన్ని సంవత్సరాల వరకు మేము దూరం అయిపోయాం. ఆ తర్వాత కలుసుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎక్కడో ఓ చోట కలిసి తర్వాత నేనొక సీడీ ఓపెనింగ్ కోసం వారిని పిలిచి జరుగుతోంది. అయితే భార్యా వియోగం అనుకోండి, తర్వాత వయోభారం అనుకోండి, వారేదో కాస్త స్తబ్దుగా కనపడుతూ ఉండేవారు. నేను చాలా సార్లు ఏంటండి ఎలా ఉన్నారంటే, బానే ఉన్నాను అంటూ ఉండేవారు. కానీ నాకు మనసులో ఉంది ఆయనతో గంట, 2 గంటలు మాట్లాడి కాస్త ఆయన్ని ఏదో మంచిగా చెయ్యాలి, స్థిమితపరచాలి ఆయన్ని అనేది ఏదో మనసులో ఒక ఆరాటంలాగా ఉండేది. కాకపోతే ఎందుకో కుదరలేదది. ఈ లోపలే ఇలా జరిగిపోయింది. నాకు ఆయనకి సామాజిక సేవల్లో కానీ, భక్తి కార్యక్రమాల్లో కానీ గొప్ప అనుబంధం. మేమిద్దరం కలిసి సుమారు ఒక 10, 15 ఊళ్ళు తిరిగుంటాం. అంటే నిరాదరణగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉద్ధరించడం కోసం, భజన కార్యక్రమాల కోసం ఒక 30, 40 ఊళ్ళు తిరిగుంటాం.
ఆ తర్వాత ఎన్నో క్యాసెట్‌లు తయారు చేయడం, ఏదో దానికోసం ప్రయత్నం చేసుంటాం. ఇట్లా ఎన్నో చేశాం. అయితే వారికి నాకెప్పటికీ ఒక తగాదా నడుస్తూ ఉండేది. ఏంటంటే, వారెప్పుడు గూడా ఒకే దాన్ని పట్టుకొని ఉండలేరు. కొన్ని రోజులు జపమంటారు, కొన్ని రోజులు యజ్ఞం అంటారు, కొన్ని రోజులేమో ప్రజాసేవ అంటారు, కొన్ని రోజులు పారాయణం. నేనెప్పుడైనా ఏం చెప్తూ ఉంటానంటే, మీరేదైనా ఒకదాన్ని తీసుకొని ముందరికెళ్ళండి. ఇన్నిట్లో చేయకండి అని చెబుతూ ఉండేవాడిని. అయినప్పటికీ ఎందుకో ఆయన మనస్తత్వం అది అలాగే వెళుతూ ఉంటారు. అయినప్పటికీ ఆయన చాలా గొప్ప సంస్కారి. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారం చాలా ఉంది. వాళ్ళ అమ్మ కూడా మంచి భక్తురాలు. గొప్ప సంస్కారి. హృదయ సంస్కారం చాలా ఉంది. చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. అంటే అతన్ని చూసి మాట్లాడడం ఎలాగో తెలుసుకోవాలి. అవతలి వాడి తప్పు తనకు తెలిసినప్పటికీ, వాడు అతన్ని మోసం చేస్తున్నాడని తెలిసినప్పటికీ, ఎప్పుడు గూడా "నువ్విలా ఎందుకు చేశావని" నిలదీసిన రోజు నేనెప్పుడు చూడలేదు. చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నా ఆయన అట్లా మాట్లాడిన సందర్భాలు నేను చూడలే. అంత సున్నితమైనటువంటి వ్యక్తి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మనకు దూరం అవ్వడం చాలా కష్టమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆ అమ్మాయి గాయత్రి చిన్న వయసులో ఈ గొప్ప భారాన్ని తట్టుకోలేదు. మనోభారాన్ని తట్టుకోవడం చాలా కష్టం. వారి సోదరులు భగవాన్ ప్రసాద్ వీరందరూ ఉన్నారు. ఆత్మీయులున్నారు. వారందరూ వారి లోటును ఇదంతా తట్టుకోవడం కష్టం. భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి ఆ ధైర్యం రావాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేము. అయితే నాకొక నమ్మకం ఉందండి. అయితేనేమో వారికి మంచి అంటే భగవంతుడి ఆస్థానంలో స్థిరంగా ఉండేటువంటి అంటే మోక్షం లాంటి ఒక దశ వారికొచ్చుంటది. ఎందుకంటే అంత పుణ్యం చేశారు నా ఉద్దేశంలో. లేదు అనుకుంటే మళ్ళీ జన్మ ఉంటే వారొక పీఠాధిపతిగానో, మఠాధిపతిగానో లేదంటే గొప్ప సాధువు, సన్యాసి, మహాపురుషుల్లాగానో జన్మిస్తారు అనేటువంటిది మాత్రం నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం. అది ఇప్పుడు గాదు. నాకు మొదటి నుంచి ఉందది. కనుక వారికి కావాల్సినంత పుణ్యం వారు చేసుకొని వెళ్లారు వారి విషయంలో. కాకపోతే వారి వియోగాన్ని, వారి దూరాన్ని తట్టుకునేటువంటి మా మనస్థైర్యమే ఆ కుటుంబానికి, మనకు కూడా రావాలని కోరుకుంటూ, వారందరికీ నా యొక్క సంతాపాన్ని తెలియచేస్తూ కుటుంబానికి, వారికి ప్రగాఢమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆ భగవద్ అనుగ్రహం వారి మీద సదా కురియాలని కోరుకుంటా. జై శ్రీ